చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరులో పోలీసులపైన కత్తితో దాడికి దిగారు నిందితులు. నిన్న రాత్రి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పెంచలయ్య అనే వ్యక్తిని హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. షుగర్ ఫ్యాక్టరీ వద్ద తలదాచుకున్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులపైననే కత్తులతో దాడికి దిగారు నిందితులు దాడికి దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆదినారాయణ అనే కానిస్టేబుల్ కు గాయాలు కాగా నిందితులలో ఒకరికి గాయాలయ్యాయి. మిగిలిన 9 మంది నిందితులు పరారయ్యారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, కొవ్వూరులో పోలీసుల పైన నిందితులు దాడికి దిగారు. 9 మంది వరకు నిందితులు పరారీ అయ్యారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద నిన్న సాయంత్రం జరిగినటువంటి పెంచలయ్య హత్యని కొంతమంది గుర్తు తెలియనటువంటి దుండగులు హత్య చేశారు. అతి దారుణంగా కట్టెలతో పొడిచి చంపారు. అయితే ఆ చంపిన తర్వాత అక్కడి నుంచి ఆ యొక్క నిందితులు అయితే పరారవడం జరిగింది. ఆ పరారైనటువంటి నిందితుల పైన పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. ఆ పోలీసులు నిఘా పెట్టినటువంటి నేపథ్యంలో ఈ నిందితులంతా కూడా కోవూరు వద్ద ఉన్నటువంటి పాతపడినటువంటి షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నారని సమాచారం తెలిసింది. ఆ సమాచారం తెలిసినటువంటి నేపథ్యంలో ఏకదావున 4 గంటల సమయంలో పోలీసులంతా కూడా అక్కడ ముట్టడించడం జరిగింది. అయితే నిందితులు ఒకసారిగా పోలీసులు చూసి పోలీసుల పైన కత్తులతో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఓ కానిస్టేబుల్ కూడా గాయాలయ్యింది. అయితే కత్తులతో వారు దాడి చేస్తూ స్వైర విహారం చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యి కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో జేమ్స్ అనే ఓ నిందితుడు కూడా గాయాలవడం జరిగింది. అయితే గాయాలైనటువంటి ఇటు నిందితుడు అదేవిధంగా ఆదినారాయణ కానిస్టేబుల్ నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే మిగతా 9 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అక్కడి నుంచి పరారడం జరిగింది. అయితే వారి పైన 3 బృందాలుగా పోలీసులు ఏర్పడి ఈ యొక్క నిందితుల్ని పట్టుకునేందుకైతే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఈ నిందితులంతా కూడా నిన్న జరిగినటువంటి పెంచలయ్య హత్య కేసులో నిందితులుగా ఉన్నట్లుగా సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క నిందితులు అక్కడ ఉన్నటువంటి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఆర్డిటి కాలనీలో గత కొంతకాలంగా గంజాయి అమ్ముతూ అక్కడ గంజాయి సేవిస్తున్నారని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్డిటి కాలనీలో నివాసం ఉంటున్నటువంటి పెంచలయ్య ఇటీవల కాలంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ కమిటీలో ఉన్నటువంటి ప్రధానంగా పెంచలయ్య ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పెంచలేని టార్గెట్ చేసి ఆ యొక్క గంజాయి అమ్మకూడదు సేవించకూడదు అని చెప్పి ఏవైతే ఆంక్షలు విధించారో ఆ ఆంక్షల నేపథ్యంలోనే ఈ గంజాయి బ్యాచ్ కూడా ఈ హత్యకు పాల్పడినట్లుగా తెలుస్తా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా అక్కడ పోలీసుల నుంచి తెలుసుకున్నటువంటి సమాచారం మేరకు కామాక్షి అనే ఓ మహిళ ఇక్కడ గంజాయి అమ్ముతున్నట్టుగా వారంతా కూడా కామాక్షి ఈ హత్య చేపించినట్లు కూడా ఇటు పోలీసుల నుంచి అయితే సమాచారం తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిందితులు పరారైతున్నటువంటి నేపథ్యంలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ అక్కడ పాతపడి చెట్లన్నీ మలుస్తున్నప్పుడు అక్కడ దాక్కునేందుకు అవకాశం ఉన్నంత నేపథ్యంలో అక్కడికి పోలీసులు సమాచారం తెలుసుకొని వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పోలీసులు అయితే కాల్పులు జరిపారు. ఆ జరిగినటువంటి కాల్పుల్లో వీరికి నిందితుడికి గాయాలవడం వాళ్ళు కట్టెలతో స్వైర విహారం చేయడంతో ఇటు కానిస్టేబుల్ గాయాలైన. అయితే దీన్ని ఇటు జిల్లా ఎస్పీ కూడా సీరియస్ గా తీసుకొని డిఎస్పీ బృందంలో ఆ యొక్క నిందితులను పట్టుకునేందుకు ముమ్మరమైనటువంటి చర్యలు చేపట్టారు. రాధిక. థ్యాంక్ యూ సురేంద్ర.